బ్రేకింగ్ న్యూస్ అంటోంది. బోయిన్పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. యాదగిరి అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? 11 గంటల ప్రాంతంలో 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో యాదగిరి అనేటువంటి కాంగ్రెస్ నేతపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. 6 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో ఉన్న ఏరియాగా తెలుస్తోంది. ఏరియాలో ఒక భూ వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అంతా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలోనే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. యాదగిరి పైన కాల్పులు చేసింది ఎవరు, ఆ కాల్పులు చేసి పరారైనటువంటి వ్యక్తి ఎవరనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే నార్త్ జోన్ డీసీపీ సుమత్ తో పాటుగా అక్కడ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తం కూడా డే టైంలో ఇలాంటి కాల్పుల కలకలం జరగడంతో మొత్తం కూడా స్థానికులంతా కలవరపడుతున్నారు. యాదగిరి కాంగ్రెస్ నేతగా, అలాగే చాలా కాలంగా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ఆ వ్యక్తి పైన కాల్పులు ఎన్ని రౌండ్లు జరిగిందో తెలియదు, కానీ ఎయిర్ లో మాత్రం మొత్తం 6 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా పోలీసులు ఫోన్ లైన్ లో నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి పోయారు. అయితే అక్కడ యాదగిరి కండిషన్ ఎట్లా ఉందనేది మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇన్సిడెంట్ కు ముందు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ మధ్యన వివాదం తలెత్తింది, అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఏంటి, అలాగే తనకు తెలిసినటువంటి వాళ్ళే ఈ కాల్పులకు పాల్పడ్డారా లేదంటే ఎవరైనా దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారా అనే విషయం పైన క్లారిటీ కావాల్సి ఉంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రస్తుతం మన దగ్గర ఉంది. మరింత వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు అందుబాటులోకి వస్తాం. రైట్ సంపత్.